పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. లంచగొండి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది అవినీతి నిరోధక శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏసీబీ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. గడిచిన 14 నెలల కాలంలో చాలా పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 16కు పైగా కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం 23 మందిని అదుపులకు తీసుకొని అరెస్ట్ కూడా చేశారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల బృందం అంతా కూడా. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్న శైలిలో కేసులు కూడా నమోదు చేస్తున్నారు, ఆకస్మిక రైడ్స్ చేస్తున్నారు, సీక్రెట్ ఆపరేషన్స్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల బృందం చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత కొద్ది కాలం క్రితం కూడా, అంటే గడిచిన ఏడాది లారీ డ్రైవర్ల వేషం ధరించారు ఏసీబీ అధికారులు, ఆ తర్వాత రైతుల వేషం ధరించారు. ఇలా విచిత్ర వేషధారణలతో అటు లంచగొండి అధికారులను ట్రాప్ చేసి మరీ ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. గడిచిన 14 నెలల వ్యవధిలోనే మొత్తం 16 కేసులు నమోదు చేసి 23 మందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ఇప్పటికే జైలుకు కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపు అనేక సీక్రెట్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేసినటువంటి బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, మరోవైపు ఈమెయిల్స్ కావచ్చు, ఇతరత్ర వాట్సాప్ సేవలను కూడా ఏసీబీ వినియోగంలోకి తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసిన తక్షణమే తాము స్పందిస్తామని చెప్పి ఏసీబీ చెబుతోంది. దాదాపు చాలా పెద్ద మొత్తంలో ఇటీవల ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 10 మందికి పైగా కేసులు నమోదు చేసి అవినీతి అధికారులను కూడా అరెస్ట్ చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల బృందం. అయితే చాలా పెద్ద మొత్తంలో అవినీతి అధికారుల భాగవతం మొత్తం కూడా వెలుగులోకి వస్తుందని చెప్పుకోవాలి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖపై దృష్టి సారించారు. చాలా సిన్సియర్ ఆఫీసర్లను, కాప్స్ను ఈ ఏసీబీలో నియమించారని చెప్పుకోవాలి. అటు చాలా పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఎప్పటికప్పుడు సమగ్ర దృష్టి సారిస్తూ వారిపై వేటు వేసేలా కూడా ఏసీబీకి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 16 కేసులు నమోదు చేశారంటే మనం ఏ స్థాయిలో అవినీతి ప్రభుత్వ శాఖల్లో వేలునుకుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలు చాలా పెద్ద మొత్తంలో అవినీతి అయితే పెద్ద ఎత్తున జరుగుతుందని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులకు రంగంలోకి దిగి ట్రాప్ చేసి మరి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతికి పాల్పడుతూ, ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, లంచం అడుగుతూ, లంచం డిమాండ్ చేస్తూ, లంచం స్వీకరిస్తున్నటువంటి అవినీతి అధికారులను ఎప్పటికప్పుడు సమగ్ర దృష్టి పెట్టి మరి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ వారిపై కేసులు కూడా నమోదు చేస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ బృందం. అయితే రాష్ట్రంలో ఇలా ఏసీబీ తమ దూకును ప్రదర్శిస్తున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వినూత్న విచిత్ర వేషధారణలు ధరించి మరి అవినీతి అధికారులను ట్రాప్ చేయడం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా గత ఏడాది అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ల ముసుగులో ఏసీబీ అధికారులు ఆకస్మిక రైడ్ చేశారు. పెద్ద మొత్తంలో అక్కడ లంచాలు స్వీకరిస్తున్నట్టు ఆ చెక్పోస్ట్ బార్డర్ సిబ్బంది అంతా కూడా ఒక్కో లారీకి 800 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తక్షణమే అక్కడ ప్రతిరోజు అంటే దానికి సంబంధించినటువంటి లావాదేవీలను పెద్ద మొత్తంలో అవకతవకలు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని కూడా ట్రాప్ చేసి ఏసీబీ అరెస్ట్ చేసింది. రైతుల ముసుగులో వెళ్ళి మరీ అధికారిని ట్రాప్ చేసింది. ఖచ్చితంగా పలు అంశాలకు సంబంధించినటువంటి ఆరోపణలు, అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఫిర్యాదుదారులు ఏసీబీని సంప్రదించిన వెంటనే వారిపై ఆ సదరు అధికారులపై కొంతకాలం నిఘా ఉంచడం, ఆ తర్వాత అతన్ని ట్రాప్ చేయడం, లేదంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఇలా అనేక కేసుల్లో ఏసీబీ మాత్రం సఫలీకృతమైందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేసి 23 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు. గత ఏడాది జనవరిలో పగడాల కోటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆయన ఖమ్మం 2 టౌన్లో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అతన్ని కూడా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టింది. ఆ తర్వాత పాల్వంచ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసినటువంటి లక్కిరెడ్డి వెంకటరమణ, అదే శాఖలో పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ని కూడా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేసి పట్టుకోగలిగింది. వారు ఇద్దరు కూడా 15,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించి కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత పోలీస్ శాఖకు సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే
భద్రాచలం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఎం శ్రీనివాస్తో పాటు కానిస్టేబుల్ శంకర్ 20,000 రూపాయల లంచం తీసుకుంటగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆ తర్వాత పాల్వంచ ఎస్ఐ బాణాల రాము కూడా అదే తరహాలో ఓ వ్యక్తి నుంచి లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అయితే పట్టుకుంది. తర్వాత అశ్వారావుపేట ఎలక్ట్రికల్ ఈగా పనిచేస్తున్నటువంటి ధరావత్ శరత్ కుమార్ 1,00,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత చర్ల నాయబ్ తహసీల్దార్గా ఉన్నటువంటి బీరవెల్లి భరణిబాబు 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోయింది. ఆళ్లపల్లి మండల పంచాయతీ ఆఫీసర్తో పాటు మర్కోడ్ పంచాయతీ సెక్రటరీ బత్తిని శ్రీనివాసరావు, తాటి నాగరాజు ఇద్దరు కూడా 15,000 రూపాయల లంచం తీసుకుంటగా ఏసీబీ అదుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేసింది. ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఉద్యానవన శాఖ అధికారి కుసుమ సూర్యనారాయణపై ఆది నుంచి కూడా పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో అతనిపై సమగ్ర దృష్టి సారించినటువంటి ఏసీబీ గత ఏడాది 9వ నెలలో 18వ తేదీన 1,14,000 రూపాయలు కుసుమ సూర్యనారాయణ ఉద్యానవన శాఖ అధికారి లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత పాల్వంచ లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు, సయ్యద్ ఖలీలుల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో పాటు దామర్ల సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెం 3 లక్షల రూపాయల భారీ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. రేగల్ల పంచాయతీ సెక్రటరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కె పుల్లయ్యతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కట్టా నగేష్ని కూడా ఏసీబీ 40,000 రూపాయల లంచం తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. మొత్తంగా ఇలా ప్రతి ఒక్క శాఖలో, ప్రభుత్వ శాఖలో అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులపై వచ్చినటువంటి వరుస అభియోగాలు, ఆరోపణలు, ఫిర్యాదులు, విమర్శల నేపథ్యంలో ఏసీబీ చాలా సమగ్రవంతమైనటువంటి లోతైన దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్తుంది. పట్టుబడిన అవినీతి అధికారులను 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. సెక్షన్ 7 ప్రకారమే తాము అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి ఏసీబీ అయితే చెప్తోంది. మరోవైపు సెక్షన్ 13(1) ప్రకారం కూడా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినటువంటి ప్రభుత్వ అధికారులపై తాము కఠినంగా వ్యవహరిస్తామని, పూర్తి స్థాయిలో వారిపై నేరం రుజువయ్యేంత వరకు కూడా తాము తమ వంతు విచారణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తాము వాట్సాప్ సేవలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరూ 1064 టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ప్రభుత్వ శాఖల అధికారులపై, అవినీతి అధికారులపై తమకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వారిపై పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తన బృందంతో కలిసి ఎప్పటికప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులైతే పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఒక దశలో ప్రస్తుతం ఏసీబీ రైట్స్కు తట్టుకోలేక కొంతమంది ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా ఆయా శాఖల్లో ఏసీబీ రైట్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, లంచం తీసుకొని కూడా పట్టుబడకుండా ఏ విధంగా ఉండాలనే స్థాయిలో కొంత ట్రైనింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేశారంటే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ రైట్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కేవలం 14 నెలల వ్యవధిలో సుమారు 16 కేసులు, అందులో మొత్తం 23 మంది ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అవినీతి అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి వారిపై కేసు అయితే నమోదు చేసింది. ఖచ్చితంగా నేరం రుజువైతే దాదాపు 6 ఏళ్ల పైబడి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. సదరు లంచగొండే అధికారులకు మరోవైపు ఉద్యోగం కూడా ఊడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందనేది ప్రస్తుతం ఏసీబీ దూకుడు చాలా స్పష్టంగా చెప్తుంది. ఖచ్చితంగా పోలీస్ శాఖలు కావచ్చు, రెవెన్యూ శాఖలు కావచ్చు, మున్సిపల్ శాఖలో చాలా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు. తమకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారమే తాము దూకుడుగా వ్యవహరిస్తున్నామని, తాము పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అవినీతి అధికారులు చిక్కిపోవడం, ఏసీబీ ఉచ్చులో చిక్కిపోవడంతో పెద్ద ఎత్తున కొంత ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఏసీబీ రైట్స్, ఏసీబీ దాడులు, ఏసీబీ కేసులు ప్రభుత్వ శాఖల్లో వేలునుకున్న అవినీతిని అద్దం పట్టేలా చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఏ స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరుగుతుందో ఏసీబీ కేసులు నమోదు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లంచం తీసుకోవడం, లంచం స్వీకరించడం, లంచం అడగడం నేరమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏసీబీ చాలా స్పష్టంగా చెప్తూనే ఉంది. కానీ కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెడుతున్నారు, లంచం అడుగుతున్నారు, లంచం స్వీకరిస్తున్నారు. ఇలాంటి అభియోగాల నేపథ్యంలో తాము మాత్రం అలాంటి సదరు అధికారులపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ చెప్తోంది. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.